సైడ్స్ కూడా మనం చేతులు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజు కొలుచుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము వెడల్పు, అలాగే ఫ్రంట్ కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉక్స్ పట్టి సైడ్ కొలుసుకోండి. కాజా పట్టి సైడ్ కొలవద్దు, ఉక్స్ పట్టి సైడ్ కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి చేతి వెడల్పు, ఇదిగోండి చంక వెడల్పు. వీళ్ళకైతే 10 ఇయర్స్ నుంచి మనమే కుడతామండి, ఎప్పుడు కూడా నా దగ్గర ఇస్తారనమాట. ఇప్పుడు నేను ఏదైతే సైజుకి ఇచ్చారో అది కూడా రీసెంట్గా మనం కుట్టిందే. ఇంకైతే ఆ కుట్టిన బ్లౌజ్ ఇప్పుడు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ అయితే వీడియో కూడా తీసానండి, అది ఇంకా అప్లోడ్ కూడా చేయలేదు నేను. ఇది వచ్చేసి రీసెంట్గా ఇచ్చారు, ఇది వేసేసిన. ఆ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా ఎక్కడో వీడియో ఉందండి పెన్ డ్రైవ్లో, ఎప్పుడైనా వేస్తాను ఈసారి. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇటు ఒక 3 కుట్లు, అటు ఒక 3 కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. 3 కాకపోతే 4, 4 కాకపోతే 5 అయినా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఖర్చు ఉంది కాబట్టి ఇంక మన ఇష్టం. ఇంకా చివర్లు అంతా లైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే తిప్పేసాను. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే కలిసిందో. ఇలాగా రౌండ్ అనేది నీట్గా వచ్చేయాలన్నమాట, పైకి కిందికి అవ్వకుండా. ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా, ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అవన్నీ వేసే పనేది కాబట్టి తొందరగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి తాళ్ళు కూడా పెట్టేశానండి. ఈ తాళ్ళు ఏంటంటే నేను షూట్ చేయలేదు, ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. అదేంటంటే బార్డర్ మిగిలింది కదా, దానియే పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.